పాకిస్తాన్‌కి ఇప్పుడు అతి పెద్దదైనటువంటి తలనొప్పి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టి, ఇబ్బంది పెట్టి వాడుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా రకరకాల ఎత్తులు వేస్తున్నారు. బట్ భారత్ వేసిన రివర్స్ ఎత్తుతో ఇప్పుడు వాళ్ళకి ఆ సిపెక్ ఆగుతున్నది. ఆ సిల్క్ రోడ్ ఆగుతున్నది. పీఓజేకే లాంటి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఒక రకంగా సంతోషం పడదాం అనుకుంటే, ఈలోప తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాను, బెలూచ్ ప్రాంతం వాళ్ళు చేస్తున్నటువంటి గొడవలు ఒక ఎత్తైతే, ఇప్పుడు కొత్తగా పీఓజేకేలో పెరిగినటువంటి ఉద్యమాలు మరొక ఎత్తైతే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు బయటికి వెళ్ళిపోతుండడం ఇంకొక ఎత్తైతే, కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవడానికి అమెరికా నిరాకరించడం మరొక ఎత్తు. ఓవరాల్‌గా పాకిస్తాన్ మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి దశలో నుంచి ఇప్పుడు అమెరికా అండ దొరికిందని సంతోషిస్తుంది. బట్ తాము చెప్పినట్టుగా జరగదని బాధపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ రాబోయే రోజుల్లో ఇండియా మీదకి యుద్ధానికి వెళ్తానంటే అమెరికా నో అంటోంది. ఆ భారతదేశంలో ఉగ్రవాద చర్యల్ని ప్రోత్సహిస్తానికి డైరెక్ట్‌గా ఆ మాట చెప్పకుండా అక్కడ ఏదైనా చేస్తే మాకు సంబంధం లేదు. లేదు నీదే సంబంధం అంటోంది. అంటే ఓ పక్కన అమెరికాని వ్యతిరేకిస్తున్నట్టు ఇది భారత్‌ని వ్యతిరేకిస్తున్నట్టు అమెరికా ఉన్నా, భారత్‌కి అండగానే ఉంది. అదే సందర్భంలో పాకిస్తాన్‌కి అనుకూలంగా ఉన్నట్టున్న మనల్ని వాడుకుంటున్నది తప్పించి మనకు ఉపయోగపడట్లేదు అన్నది ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి సైనిక అధికారులు, రాజకీయ నాయకులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.